సో అందరూ కూడా నన్ను ఇబ్బంది పెట్టిర్రు అనమాట. నాకు కరెక్ట్ అయిన ఆప్షన్స్ ఉన్నాయని చెప్పి. మా బ్రదర్ నా ప్రైవేట్ చేసుకో వీడియోస్ అది ఇది అని అన్నాడు. కానీ ఒకటి అందరికీ తెలియాలి కదా, ఎందుకు ప్రైవేట్ చేసుకోవాలి చెప్పండి. అందరికీ తెలియాలి నాకు చీటింగ్ అబ్యూస్ ఇదంతా చేసిర్రు. నా ఫ్రెండ్స్ లంజా కొడుకులండి. వాళ్ళకు అమ్మ నాన్నకు దెంగితే కొడితే ఇలాంటి పనులు చెయ్యరు లంజా కొడుకులు. ఫస్ట్ అలా 5 మంత్స్ పెళ్ళికి ముందు ఇంతే చేసారు చంద్రకారెడ్డి. నా అమ్మాయిని బ్రేక్ చేయడానికి ఆ లంజా కొడుకులే చేసారు మా ఫ్రెండ్స్ లంజా కొడుకులు. డిప్లొమా బీటెక్ లంజా కొడుకులు అనమాట. లంజా కొడుకులు కొంతమంది ఆ లంజా కొడుకులు చేసారు. వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళు వీళ్ళందరూ కలిసి నా లైఫ్ స్పాయిల్ చేసారు. నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేసి నేను మా బ్రదర్ ప్రైవేట్ చేసుకో వీడియోస్ అనేవి ఎందుకు చేసుకోవాలి, నాకు జరిగింది అన్యాయము, ఆ అన్యాయం ఎక్స్ప్లెయిన్ చేసిన అందరికీ తెలియాలి కదా, ఇంత అన్యాయం జరిగింది నాకు కరెక్ట్ అయినా. ఫస్ట్ ఏం జరిగిందంటే అమ్మాయి గురించి మర్చిపోయాను. అమ్మాయి మౌన్ అయితే నేను మా బ్రదర్తో కూడా చెప్పిన అమ్మాయి గురించి మర్చిపోయినా అవసరం లేదు, ఇట్లా జరిగిందిరా అమ్మాయి ఇట్లా జరిగింది అని చెప్పిన అనమాట. సో లాస్ట్ ఇయర్ అనమాట అది లాస్ట్ ఇయర్ అమ్మాయి అక్టోబర్ 2024 అక్టోబర్లో మ్యారేజ్ అయింది అనుకుంటా చంద్రకారెడ్డిది. కొన్ని వీడియోస్ ప్రైవేట్ చేసిన, మళ్ళీ అవన్నీ ప్రైవేట్ చేసి పబ్లిక్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో అందుకే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ జరిగింది. అక్టోబర్లో అనుకుంటా, అక్టోబర్ లాస్ట్ 2025 అక్టోబర్లో అమ్మాయి మ్యారేజ్ ముందు కూడా వీడు ఏం చేసిండంటే సన్నీ రెడ్డి, నేను నా అమ్మాయిని బ్రేక్ చేయడానికి వాళ్ళ ఫ్రెండ్స్ని తెలిసిన అందరినీ ఇన్వాల్వ్ చేసిండు. నా ఫ్రెండ్స్ లంజా కొడుకులు, డిప్లొమా లంజా కొడుకులు, బీటెక్ లంజా కొడుకులు వీళ్ళందరూ కలిసి 2024 అక్టోబర్లో పెళ్ళికి ముందు కూడా ఇట్లా చేసి అమ్మాయిని బ్రేక్ చేసి, అంటే వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఇష్టం లేదు నేను అంటే. వాళ్ళ ఫ్యామిలీ ఏంటంటే మేము రెగ్యులర్ ఇన్కమ్ కాదు, డబ్బులు లేవని చెప్పి అతనికి ఇచ్చిరనమాట. అమ్మాయికి అప్పుడు ఇష్టం లేకుండా మ్యారేజ్ అయింది. డిసెంబర్ వచ్చేసరికి అక్టోబర్లో మ్యారేజ్ జరిగితే 2 నెలలు డిసెంబర్ వరకు ఈ 2 నెలలు నన్ను ఫేక్గా ప్రచారం చేయడము, మనకి ఎలా ప్రచారం చేయడము, నన్ను ఇబ్బంది పెట్టడం ఇలాంటివి చేసేవాడు అనమాట. ఎట్లా అంటే నా గురించి గేలా ప్రచారం చేయడం, నన్ను ఇబ్బంది పెట్టడము, నన్ను మొత్తం గేలా ప్రచారం. అమ్మాయి ఫస్ట్ నైట్ అమ్మాయితో దెంగులాడడానికి వీడు అట్లా ప్లాన్లు వేసాడు ఫస్ట్ నైట్ చేయడానికి డిసెంబర్లో మా అమ్మాయితో దెంగించుకోవడానికి. ఆ అమ్మాయి దెంగించుకోవడానికి రావట్లేదు అని చెప్పి ఇట్లా చేసిండు అనమాట వాడు. డిసెంబర్ వచ్చింది. డిసెంబర్లో ఫస్ట్ నైట్ ఉండే అనమాట. ఆ అమ్మాయి ఫస్ట్ నైట్ రోజు వాళ్ళ ఫ్రెండ్ చైతన్య స్టేటస్ పెట్టింది. చంద్రకళారెడ్డిని లవ్ చేసి స్టేటస్తోనే అనమాట. ప్రతి ఒక్క స్టేటస్తోనే జరిగింది. ఆ అమ్మాయి స్టేటస్తోనే జరిగింది అనమాట. ఎట్లా అంటే ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ ఫ్రెండ్ చైతన్య స్టేటస్లు పెట్టేది, నేను మెసేజ్ చేశాను. ప్రతి ఒక్క స్టేటస్ ఈరోజు వరకు ఏ రోజు కాంటాక్ట్ అవ్వలేదు వాళ్ళ ఫ్రెండ్, ఆ అమ్మాయి చంద్రకళారెడ్డి కానీ వాళ్ళ ఫ్రెండ్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కాంటాక్ట్ అయ్యారు నాకు. సో అట్లా అనమాట. డిసెంబర్ వచ్చిందనమాట. డిసెంబర్లో అట్లనే ఫస్ట్ నైట్ అయిపోయింది. సో ఆ అమ్మాయి జనవరిలో ప్రెగ్నెంట్ అయిందని ఇన్ఫామ్ చేసింది. తర్వాత ఏం జరిగింది, తర్వాత మార్చి వరకు నన్ను ఇట్లనే ఫైట్ చేసిన అమ్మాయి గురించి చంద్రకారెడ్డి ఫైట్ చేసిన, వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోలేదు, అతని దగ్గర పంపించేసి. మా బ్రదర్ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఆ అమ్మ చంద్రకారెడ్డి వాళ్ళు మాట్లాడతానంటే అప్పటికే ఫాలో అవుతున్నారని ఫోన్ చేసిన మా బ్రదర్, ఊళ్ళో ఉన్న బ్రదర్కి, అరే ఇట్లా ఫాలో అవుతున్నారా నన్ను ఎవరో అని చెప్పి, వాళ్ళ హస్బెండ్ ఫాలో అవుతున్నాడేమో అని అన్నాడు. సో నేను ఎవరు మాట్లాడుతారని చెప్పి నాకు భయం ఉంటుంది కదా అని చెప్పి నేను మాట్లాడాను అని చెప్పాను అనమాట. నాకు ఎవరో తెలియదు, వాళ్ళు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వలేదు కదా, వాళ్ళ అమ్మ నాన్న ఎవరో అసలు మాట్లాడుతున్నా భయం ఉంటుంది అని చెప్పి మాట్లాడలేదు. సో అది తర్వాత జూన్ వచ్చింది. జూన్ వచ్చేసరికి వాడు వేరే వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్లో బెటర్ ఉన్నారు అమ్మాయిలు అని అన్నారు అని చెప్పి హెల్ప్ చేస్తానని చెప్పి నాకు చీట్ చేసిండు. ఆ చీట్ చేసిన తర్వాత బెటర్గా ఉన్నారని చెప్పిండు, చీట్ చేసి మ్యారేజ్ చేసుకున్నాడు. చీట్ చేసి ఆ అమ్మాయి మనసు మార్చడానికి ట్రై చేసిండు. వాళ్ళు బెటర్గా ఉన్నారు, వాళ్ళతో నీకు హెల్ప్ చేస్తా, వాళ్ళతో మ్యారేజ్కి అది అని చెప్పి మా ఫ్లాట్ ఓనర్తో కలిసి వీళ్ళందరూ తెలిసిన అది తప్పు కదండి. ఒక పర్సన్ని అట్లా ఉన్నారని చెప్పి చీట్ చేయడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు నేను అడగలేదు, వాడిని హెల్ప్ అడగలేదు. ఆ జూన్ వచ్చేసరికి అందరితో చేతులు కలిపి నాకు తెలిసిన వాళ్ళు మా డిప్లొమాలో మా ఫ్రెండ్స్ లంజాలు ఆ బీటెక్ లంజా కొడుకులు అందరు కలిసి నన్ను మోసం చేసారు. అది ఎంతవరకు కరెక్టో చెప్పండి. వాళ్ళే ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నాం మేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు అంతా అయిపోయింది. ఆ అమ్మాయితో హ్యాపీగా దెంగించుకుంటున్నాడు సింగకారెడ్డితో, వాడి లైఫ్ హ్యాపీగా ఉంది. నేను సఫర్ అయ్యాను, నా లైఫ్ స్పాయిల్ అయిపోయింది. నేను ఒకటి ఏంటంటే నేను
వాళ్ళు ఒకటి వాళ్ళు ఏంటంటే అప్పటికే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ ఉండే, ఆ అమ్మాయి తెలింది నాకు. ఇంకోటి ఏంటంటే ఆవిడ బెడ్రూమ్ తీసుకొని వెళ్ళి దెంగించుకుంటుంటే వాడు దెంగించుకున్నది కూడా నాకు ఇన్ఫామ్ చేసేటోడు. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మానసితో రమ్యతోని అమ్మాయిలు దెంగించుకొని పనికి వస్తారని చెప్పి నాకు ఇన్ఫామ్ చేస్తున్నాను. ఇన్స్టాగ్రామ్ ఎట్లుంటారో చెప్పండి, అలా ఇన్ఫామ్ చేస్తుంటే సఫర్ అవుతారు కదా. సో అట్లనే నేను సఫర్ అయినా అనమాట. అట్లా సఫర్ అయ్యే నేను ఇంకా మర్చిపోయిన అమ్మాయి గురించి నాకెందుకు దీని గురించి అని చెప్పి ఈ అమ్మాయి గురించి అని చెప్పి మర్చిపోవడానికి ట్రై చేసిన. ఇంకోటి ఏంటంటే నన్ను అనుమానిస్తుంటే ఇట్లా స్టేటస్లో పెట్టేవాడిని అలా వైఫ్ గురించి నన్ను టార్చర్ చేసి లాస్ట్ ఇట్లనే టార్చర్ చేసేవాడు. బజార్ లంచ్ ఉంది దాని గురించి ఎందుకు నేను ఆలోచిస్తా, వేరే వాళ్ళు ఉన్నారు కదా, బెటర్ ఉంటారు కదా అని చెప్పి నేను ఆలోచిస్తాను. అయితే అదే అది జూన్లో నుంచి ఆడ ఏం చేసిండంటే తెలిసిన వాళ్ళు అందరితో కలిసి అలా ఫ్రెండ్స్ని రిమూవ్ చేస్తే పర్వాలేదు, అలా ఫ్రెండ్స్ అండి, ముక్కు ముఖం కూడా తెలియదు ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా ఫ్రెండ్స్ కూడా రిమూవ్ చేయడానికి ట్రై చేసిండు వీడు. నీకు వాళ్ళతో మ్యారేజ్కి హెల్ప్ చేస్తా అది ఇది అని చెప్పి చీటింగ్ చేసిన విషయం తెలియాలి కదా అందరికీ. తెలియకపోతే ఎట్లా నేను చీటింగ్ గురైన నా ఫ్రెండ్స్ లంచా కొడుకులు లంచాలా అండి. వీళ్ళు అట్లా అది ఎంతవరకు కరెక్ట్, నీకు ఇట్లా బెటర్ ఉన్నారు అది ఉన్నారు లేదని చెప్పి ఇన్ఫామ్ చేయడము ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. నాకు ఎవరెవరు నేను చెప్తున్నా ఈ వీడియోలో, నాకు ఎవరెవరైతే సఫర్ చేసిర్రో కంపల్సరీ మీరు సఫర్ అవుతారు ఏదో ఒక రోజు కూడా. అది చూడండి, దేవుడు మీరు చూసుకుంటాడు మిమ్మల్ని. అట్లా చీటింగ్ చేయవద్దు, అట్లా ఇబ్బంది పెట్టాడు అంటే వాడేమో మంచిగా దెంగించుకోవాలి, దాంతో అందంగా ఉంటే దాన్ని పూకుని దెంగాలి, దాన్ని పూకు నాకుటో ఉంటాడు లైఫ్ లాంగ్. నేనేమో వరస్ట్ ఉండే వాళ్ళని చేసుకోవాలా, నాకు కరెక్ట్ అయిన అమ్మాయిలు రాకుండా చేసిర్రు మీరు. ఇంకా 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 నాకు 1 year నుంచి నాకు బెటర్గా ఉండే ఆ లంజా కొడుకులు నాకు స్టేటస్ మీ ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతుందిరా మీరు ఎవరో కానీ మీరందరూ కూడా నన్ను ఎంత ఇబ్బంది పెట్టిర్రో, ఎంత టార్చర్ చేసిర్రో, ఎంత కరెక్ట్ అయిన ఆప్షన్స్ ఉన్నాయని ఇన్ఫామ్ చేసిర్రో, ఫ్యామిలీ మొత్తం సఫర్ అయ్యే రోజు వస్తుందిరా సన్నీ రెడ్డి. నువ్వే కాదు వాళ్ళు కూడా నాకు స్టేటస్లు పెట్టిన లంజా కొడుకులు ఉన్నారు కదా, ఈరోజు కూడా పెడుతున్నారు కదా లంజా కొడుకులు, వాళ్ళు కూడా సఫర్ అవుతారు. నన్ను మోసం చేసిర్రు, చీటింగ్ చేసిర్రు, కరెక్ట్ అయిన అమ్మాయిలు ఉన్నారని చెప్పి రాకుండా చేసిర్రు. ఎట్లుంటుంది చెప్పండి. అంత ఇబ్బంది పెట్టినప్పుడు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అండి చీటింగ్ చేసి నన్ను ఇబ్బంది పెట్టిర్రు. ఇట్లా 1 year నుంచి నన్ను ఇబ్బంది పెట్టిర్రు 1 year నుంచి. నా పొజిషన్లో ఇంకోడు ఉండుంటే వేరేవాడు వాడిని ఇంత ఇబ్బంది పెట్టేటోడు చెప్పండి. నేను కాబట్టి ఇంత మోసం చేసిన, చీటింగ్ చేసిన, అబ్యూస్ చేసినా కూడా సైలెంట్గా కూర్చున్నా, ఎందుకు వీడియోస్ రిలీజ్ చేస్తున్నా. అది ఇట్లా ఇబ్బంది పెట్టిండు 1 year నుంచి, నన్ను హరాస్ చేసిండు, నన్ను ఇట్లా మంచి అమ్మాయిలు ఉన్నారని చెప్పి నాకు మోసం చేసిర్రు అని చెప్పి నేను వీడియోస్ రిలీజ్ చేస్తున్నాను అండి. ఇట్లాంటి పనులు చేస్తారు చెప్పండి ఒక పర్సన్ని. ఇట్లా కరెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారని చెప్పి మోసం చేయడము, అబ్యూస్ చేయడం. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా స్టేటస్లు పెట్టిన వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ తరాన్ని తాకుతుంది, పిల్లలకు కూడా తాకుతుంది. చూడండి అది ఎంత టార్చర్ పేసిన, ఎంత ఇబ్బంది పెట్టిన, నేను నిద్రలేని రాత్రులు గడిపినా, ఎన్ని రోజులు కూడా ఎన్ని నిద్రలేని రాత్రులు గడిచిన. చూడండి వాడు కనీసము ఇన్ఫామ్ చేస్తలేడు. నా పిల్లం గురించి ఇదంతా ఫేక్గా ప్రచారం చేస్తున్నా, ఫేక్ ఎలిగేషన్లు చేస్తున్నా, ఇన్ఫామ్ చేయకుండా నేను టార్చర్ ఫేస్ చేస్తుంటే అవన్నీ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. చూడండి వాడు ఇంత వరస్ట్ ఫెలో ఉన్నాడు. చూడండి వాడు నేను సఫర్ అవుతుంటే అలాంటి వరస్ట్ క్యారెక్టర్ ఉంది వాడి దగ్గర. అది 1 year నుంచి జరిగింది. 1 year నుంచి నన్ను ఇబ్బంది పెట్టిండు. ఇట్లా వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్ అక్టోబర్ నుంచి ఏం చేసిండంటే వాళ్ళ వైఫ్ డెలివరీ అయిన నుంచి ఇంతే, ఇంకా నన్ను ఇబ్బంది పెట్టడం, వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్లు పెడితే అలాంటి రిమూవ్ చేయడము. ఆ అమ్మాయి ఫ్రెండ్తో ఉంటుంది, ఆ అమ్మాయితో డ్రామాలు ఆడించాడు. ఆ అమ్మాయి కూడా ఎట్లా డ్రామాలు ఆడిందో నాకు ఈ రోజుకి తెలియదు. ఆల్రెడీ వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయింది. ఆ అమ్మాయితో డ్రామాలు ఆడించి ఆ అమ్మాయిని రిమూవ్ చేసిండు. అలాగే తెలియాలి వాళ్ళకి ఎందుకు ఇట్లా చేయగలుగుతాం, ఒక పర్సన్ లైఫ్ని ఇట్లా స్పాయిల్ చేయాలి, మేము ఇట్లా వాడు చెప్తే ఎట్లా వినాలి మేము అని చెప్పి ఆ అమ్మాయి ఆలోచించాలి. ఆ అమ్మాయి నా లైఫ్ స్పాయిల్ చేయడానికి ట్రై చేసింది ప్రణీత అనే అమ్మాయి. ఇట్లా ఆ అమ్మాయి కాదు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా లైఫ్ స్పాయిల్ చేయడానికి ట్రై చేసారు 1 year నుంచి కూడా. ఇట్లా ఆ అమ్మాయి స్టేటస్లు ఆ అమ్మాయి నా లైఫ్లో ఉందని 1.5 year నుంచి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ లంజలు, ఈ లంజలు అందరూ అరే మీరు ఒకళ్ళు దెంగితే పుట్టలేదా? ఎంతమందికి దెంగితే పుట్టిరు? 10 మందికి దెంగితే పుట్టిరా? 100 మందికి దెంగితే పుట్టిరా? ఎంతమందికి పుట్టిరు మీరు అందరూ కూడా? ఈ అన్ని పనులు చేసిరండి 1 year నుంచి.
అండ్ 1 ఇయర్ నుంచి వాడు ఏమంటాడో తెలుసా? ఫిబ్రవరిలో వాడంటే మా ఫ్లాట్ మొత్తం స్టేటస్లో పెట్టిస్తున్నాడు అండి. లంచా కొడుకు సన్నీ రెడ్డి గాడు. నేను విన్ అయినా అని చెప్పి ఒక లైఫ్ స్పాయిల్ చేసి అండి, మ్యారేజ్ జరగనీయకుండా చేసి విన్ అయినా అని ఎట్లా పెట్టిస్తాడండి వాడు? చెప్పండి. నేను విన్ అయినా అని ఎట్లా పెట్టిస్తాడు? నేను విన్ అయినా అని పెట్టిస్తున్నాడు వాడు. చూడండి, ఇప్పుడు రోజు విన్ అవుతావు, ఏదో రోజు నువ్వు సఫర్ అవుతలే చూడు. నీ ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతుంది. నేను టార్చర్ చేసినందుకు సఫర్ అవుతారు అని ఇబ్బంది. నేను ఎంతెంత ఇబ్బంది పడినా, నిద్ర లేదు, రాత్రులు గడిపినా 1 ఇయర్ నుంచి. మీరు కూడా అట్లనే సఫర్ అవుతారు. నేను ఏం చెయ్యని దానికి నేను శిక్ష అనుభవించిందండి. చెయ్యని దానికి నేను 1 ఇయర్ టార్చర్ ఫేస్ చేసిన. వాళ్ళ భయం మనసు మార్చడానికి అని ఇబ్బంది పెట్టిరు 1 ఇయర్ నుంచి. తర్వాత వచ్చింది మార్చ్ వచ్చింది, ఫిబ్రవరి అయిపోయింది కదా. తర్వాత ఇక మళ్ళీ టార్చర్ చేసారు. ఇంకేంది, వేరే వాళ్ళు అన్నమాట. ఇంకా నాకు కరెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు అది ఇది అని చెప్పి అక్టోబర్ నుంచి నన్ను ఇక వాళ్ళ ఫ్రెండ్స్లో లేరు, ఇట్లా నన్ను టార్చర్ చేయడం, అమ్మాయితో ఏమంటారు అలా అమ్మాయితో ప్రణీతతో అందరినీ రిమూవ్ చేసిండు కూడా, మ్యానిపులేట్ చేసి. అమ్మాయి కాకుండా తర్వాత వేరే వాళ్ళని కూడా రిమూవ్ చేసిండు. ఇట్లా ఇట్లా వచ్చేసరికి మార్చ్ వచ్చింది. మార్చిలో కూడా ఈ మార్చి నుంచి ఏదంటే ఇట్లా టార్చర్ చేయడం, నన్ను ఇబ్బంది పెట్టడం, బెటర్గా ఉన్నారు అది ఇది అని చెప్పి నన్ను టార్చర్ చేసేవాడు 1 ఇయర్ నుంచి కూడా. నాకు కరెక్ట్ అయిన అమ్మాయిలు రాకుండా చేసిండు. ఇట్లా ఇట్లా అయిపోయింది అనమాట నా లైఫ్. ఆల్రెడీ 1 ఇయర్ నుంచి మ్యారేజ్ జరగనివ్వలేదు వాడు. వాడేమో మంచిగా దెంగించుకుంటున్నాడు, దెంగులాడుతున్నాడు, వాడు పెళ్ళాంతో హ్యాపీగా సుఖపడు. మరి ఇప్పుడు అందరికీ తెలుసు. మరి నువ్వు నీ పెళ్ళాంతో దెంగించుకున్నావు, దెంగులాడినావు. ఆ 1 ఇయర్ టార్చర్ ఫేస్ చేసిండు. 1 ఇయర్ నుంచి మ్యారేజ్ జరగనివ్వలేదండి నాది. 1 ఇయర్ నుంచి నేను ఎంతో ఇదిగా అసలు నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేసిండు. 1 ఇయర్ నుంచి మ్యాచెస్ రానియకుండా చేసిండు. మరి ఇప్పుడు అది అందరు చీటింగ్ గురైనా, అబ్యూస్ గురైనా, మ్యానిపులేషన్. అందంగా ఉండే అమ్మాయిని తెచ్చుకుంటాను నేను. కొంచెం లేట్ అయినా, కొంచెం 1 ఇయర్ అవుతుందా, 2 ఇయర్స్ అవుతుందా, 5 months అవుతుందా, 2 years ఇప్పుడు లేట్ అయినా కూడా మంచి అమ్మాయిని, అందంగా ఉండే అమ్మాయిని, నాకు ఇప్పుడు చంద్రకారెడ్డి అందంగా ఉంటుంది రిమూవ్ చేసిండు. మరి బెటర్ ఇప్పుడు అలా అన్నప్పుడు ఆ ప్లేస్లో మంచి అమ్మాయి రావాలి కదా, బెటర్గా ఉన్న అమ్మాయి రావాలి కదా. దానికోసం నేను వెయిట్ చేయాలి కదా. ఎన్ని రోజులైనా, ఎన్ని సంవత్సరాలైనా బెటర్ అయిన అమ్మాయి రావాలంటే చాలా టైం పడుతుంది. సో బెటర్ అయిన అమ్మాయి కోసం నేను వెయిట్ చేస్తున్నాను అనమాట నేను. సో దానికోసం నేను ఇప్పుడు ఒకటి వాడు బిచ్చగాళ్ళ నా చెయ్యి పట్టుకొని అడిగాడు, హెల్ప్ అడిగాను లాస్ట్ ఇయర్. అది అందరికీ తెలుసు వాడు ఎంత అడిగాడు ఏంది. ఇప్పుడు సరే, ఇప్పుడు ఒకటి మోసం చేసి ఈరోజు పైకి రావచ్చు, ఫస్ట్ సుఖపడవచ్చు, పైకి రావచ్చు, అన్నీ చేయవచ్చు. కానీ ఒక రోజు ఉంటుంది ప్రతి ఒక్కరి లైఫ్లో. మనం ఎంత ఇబ్బంది, మన ఫ్రెండ్స్ లంజా కొడుకులు, లంజాలు అందరూ, నేను చెప్తున్నా కదా, నేను ఇంత సఫర్ అయినావు. మీరు పిల్లల తరానికి తాకుతుంది అది. నేను చెప్తున్నా సఫర్ అవుతుంది లేదా చూడండి మీరే. మరి ఆ రోజు మేము ఆ పర్సన్ ఇబ్బంది పెట్టినాము, ఇట్లా వాడు స్టేటస్లు పెట్టించే వాడికి అమ్ముడు పోయి ఇబ్బంది పెట్టినాము, ఇట్లా మేము కూడా సఫర్ అవుతున్నాం ఈరోజు అని అనుకుంటారు లేదా చూడండి. కరెక్ట్ అయిన అమ్మాయిలు రాకుండా చేసండి. వాడు తెలుసా ఇప్పుడు ఎంత వరస్ట్గా ఉన్న వాళ్ళని ఇన్ఫార్మ్ చేస్తున్నారు అంటే మా బ్రదర్స్ని ఇన్ఫార్మ్ చేస్తున్నాడు. దానికి ఆడే చంద్రకారెడ్డి ఇట్లుంది, దాని పువ్వుకు నాకుట కూర్చుంటావు నువ్వు, మా ఫ్రెండ్స్ మా అన్నకి అలాంటి వాళ్ళ గురించి ఇన్ఫార్మ్ చేస్తున్నావురా అని చెప్పి మా బ్రదర్స్ కూడా అడగకుండా నాకు ఇన్ఫార్మ్ చేసిర్రు. ఒక అమ్మాయి ఫోటో పంపించారండి. ఆ అమ్మాయి ఎంత వరస్ట్గా ఉందంటే ఆ లంచా కొడుకు పంపించారు అనమాట. అంత వరస్ట్గా ఉంది. అప్పుడు అడగాల్సింది మా బ్రదర్స్ అడగాల్సింది, అరే లంచా కొడుక అది ఎట్లుంది, ఇది ఎట్లుందిరా మా అని చెప్పి అడగాల్సింది. అడగకుండా మా బ్రదర్స్ నాకు సెండ్ చేసిరు ఆ ఫోటో. నాకు ఎంత ఇబ్బంది అనిపించిందంటే, ఏంది ఇది, ఇంత నా లైఫ్ ఇంత చీప్గా అయిపోయిందా వీళ్ళందరికీ. నేను ఇంత కరెక్ట్ అయిన అమ్మాయి కోసం నేను చూస్తుంటే వీళ్ళు ఏంది ఇట్లా పంపించారు, వాడు పంపించారు అని చెప్పి నేనైతే సఫర్ అవుతా చెప్పండి. ఇన్ని రోజులు నాకు తెలియలేదు నేను ఇంత సఫర్ అవుతున్నాను. ఇతరులు నా గురించి ఇంత ఏమంటారు చైల్డ్ అబ్యూస్, చైల్డ్ పోర్నోగ్రఫీ అని చెప్పి ఇదంతా ఫేక్గా ప్రచారం చేస్తున్నారు. ఇలా వైఫ్ గురించి మనసు మార్చడానికి ప్రచారం చేస్తున్నారు. నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నాకు ఇన్ని రోజులు అనుకున్నా మనసు మార్చడానికి చేస్తున్నారేమో అని ఒక థాట్ ఉండే నాకు. సో నాకు ఇప్పుడు క్లారిటీ వస్తుంది, ఇదంతా ఫేకా, ఓకే ఇదంతా ఫేక్గా మనసు మార్చడానికి చేస్తున్నారా, ఓకే అని చెప్పి నాకు ఇప్పుడు అర్థమైంది అనమాట. సో అది 1 year నుంచి నేను టార్చర్ ఫేస్ చేసిన అనమాట. 1 year నుంచి నాకు బెటర్ ఉన్నారు అది ఇది అని చెప్పి నాకు కరెక్ట్ అయిన అమ్మాయిలు రిమూవ్ చేసిర్రు, వేరే వాళ్ళని రిమూవ్ చేసినారు, నాకు మ్యారేజ్ జరగకుండా చేసిర్రు అనమాట. ఇట్లా అబ్యూజ్, మ్యానిపులేషన్ ఇదంతా చేసిర్రు. 1 year నుంచి చేసిర్రు. నిజంగా మ్యారేజ్ జరిగిందా, అక్టోబర్లో మ్యారేజ్ కూడా జరిగిందా లేదా అని నాకు తెలియదు అనమాట. అది మ్యారేజ్ జరిగిందని అంటారు, అది కూడా అబద్ధమా లేదా నాకు తెలియదు మ్యారేజ్ జరిగిన విషయం.
ఒక 2 years బ్యాక్. అది అటు లా అది మ్యారేజ్ జరిగిందో లేదో విషయం తెలియదు. అండ్ లాస్ట్ ఇయర్ ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యిందని ఇన్ఫార్మ్ చేసిర్రు వాళ్ళ ఫ్రెండ్స్. అది కూడా నిజమా కాదో తెలీదు. అదంతా మ్యానిపులేషన్ అదంతా ఏమో తెలీదు. ఈ ఇప్పుడు కూడా ఇన్ఫార్మ్ చేస్తున్నారు ప్రెగ్నెంట్ అని చెప్పి. ఇప్పుడు 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 నిజమా కాదో తెలీదు. సో అదంతా నేను ఒకటి ఇప్పుడు నీది అదంతా కూడా మ్యానిపులేషనా లేదో తెలియదు అనమాట. ఆ అమ్మాయి నిజంగా లాస్ట్ ఇయర్ ప్రెగ్నెంట్ ఉండేనా అని తెలియదు. లాస్ట్ ఇయర్ అట్లా అక్టోబర్లో మ్యారేజ్ అయిందా అనేది తెలియదు అనమాట నాకు. 2024 అక్టోబర్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఇన్ఫార్మ్ చేస్తూ వచ్చారు. అదంతా కూడా నిజమా కాదా అని నమ్మకం లేదు నాకు. ఇది సో అదంతా కూడా అబద్ధమేమో నాకు ఇప్పుడే ప్రెగ్నెంట్ ఉందేమో అని నేను అనుకుంటున్నా. సో అదంతా కూడా అబద్ధమేమో అని చెప్పి నాకు తెలియదు ఈ రోజు కూడా ఏం జరిగిందని చెప్పి. ఎందుకంటే ఎప్పుడు నాకు కాంటాక్ట్లో లేదు వాళ్ళ ఫ్రెండ్స్. కాకపోతే నేను అనుకుంటున్నా ఆ అమ్మాయి ఇట్లా ఉండే అని చెప్పి. అది ఇట్లా ఎందుకంటే చీటింగ్ జరిగింది ఏం జరిగింది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం 1 year నుంచి. సో అట్లా చీటింగ్, అబ్యూజు, మ్యానిపులేషను అట్లా అందరితో డ్రామాలు ఆడి అందరితో కలిసి ఆ అమ్మాయిని రిమూవ్ చేసిండు వాడు. నా ఫ్రెండ్స్ లంజా కొడుకులు తెలిసిన వాళ్ళు అందరితో డ్రామాలు ఆడి ఒకటే అండి. అవన్నీ కూడా ఫేక్. నేను యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో అవన్నీ చూస్తున్నాయి. ఏదో సజెషన్లు కరెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. అదంతా ఫేక్. వాళ్ళ వైఫ్ మనసు మార్చడానికి వాడు ఇన్ఫార్మ్ చేసేవాడు సంజయ్ రెడ్డి అని అతను. ఇట్లా ఒకటి మనం అంత టార్చర్ ఫేస్ చేసినప్పుడు మనకు బెటర్ అయిన అమ్మాయి రావాలి కదా మన లైఫ్లో. మంచి అమ్మాయి వస్తే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది. బెటర్ అయిన అమ్మాయి వస్తే అలాంటి వాళ్ళ కోసం నేను చూస్తున్నాను. నీకు ఇంకా బెటర్ అయిన ఆప్షన్స్ ఉన్నారు, నీకు ఉన్నారు అని చెప్పి అదంతా వాడు ఫేక్గా ఇన్ఫార్మ్ చేస్తున్నాడు. నేను ఎందుకు వీడియోస్ ప్రైవేట్ చేసుకోవాలి చెప్పండి. జరిగింది అన్యాయం జరిగింది. నేను ఇబ్బంది పడ్డా, టార్చర్ ఫేస్ చేసిన. నీకు ఇట్లా ఆప్షన్స్ ఉన్నాయని చెప్పి ఆప్షన్స్ అన్నీ రిమూవ్ చేసిండు లంజావాడుకు. ఇట్లా వాడు ఆప్షన్స్ అన్నీ రిమూవ్ చేసిండు లంజావాడుకు. నాకు కరెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారని చెప్పి. ఇలాంటి లక్షణాలు ఉన్నాయి చూడండి వాళ్ళు. ఒక అమ్మ నాన్నకు పుడితే ఇలాంటి లక్షణాలు ఉంటాయి అన్నమాట. అది ఒక అమ్మ ఎందుకంటే 1 year నుంచి మ్యారేజ్ జరగనివ్వలేదండి వాడు నాకు. మ్యాచెస్ రానివ్వకుండా చేసిండు. బెటర్ అయిన అమ్మాయిలు చూద్దామంటే జరగనివ్వలేదు, మ్యారేజ్ జరగనివ్వలేదు. మరి లాస్ట్ ఇయరే మరి ఇప్పుడు వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టుండి వాడి లైఫ్లో అండి అమ్మాయి ఇప్పుడు వాడి లైఫ్లో హ్యాపీనెస్ క్రియేట్ చేస్తే ప్రణీత అనే అమ్మాయిని రిమూవ్ చేసిండు తెలుసా వాడు. ఆ అమ్మాయి ఫస్ట్లో ఉంటే ఆ అమ్మాయికి మ్యారేజ్ చేసిన ఇన్ఫార్మ్ చేసిండు. వాడు ఎంత చెత్త లంజావాడుకో చూడండి. ఇద్దరిని రిమూవ్ చేసిండు. వాళ్ళ ఫ్రెండ్స్ని రిమూవ్ చేసిండు, ఆ అమ్మాయిని రిమూవ్ చేసిండు. మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని కూడా రిమూవ్ చేసిండు చూడండి. వాళ్ళ ముఖం కూడా తెలియదు. వచ్చి లంజావాడుకు వీడు. ఇట్లా నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే మా బ్రదర్ నైట్ ప్రైవేట్ చేసుకోవాలి ఇప్పుడు అన్ని వీడియోస్ ప్రైవేట్ చేసిన. స్టార్టింగ్లో వీడియోస్ పబ్లిష్ చేసి తెలియాలి కదా అందరికీ ఏం జరిగింది ఏంటి. ప్రతి ఒక్కరికి నేను ఎంత చీటింగ్ గురైనా, ఎంత అబ్యూస్ గురైనా, ఎంత మ్యానిపులేషన్ గురైనా, నన్ను మోసం చేసారు. ఒకటి హెల్ప్ గురించి అని కాదు, జరిగింది ఏంటి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నేను ఎవరి హెల్ప్ తీసుకొని ఎవరి హెల్ప్ మీద పైకి రావాలి, వాడు నా మీద పైకి వచ్చిండు లైఫ్లో. ఆ అమ్మాయిని యూజ్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒకటి దేవుడు అనేది నిజంగా ఉన్నాడు. ఎందుకంటే నిజంగా ఉంటుంటే ఇబ్బంది పెట్టేవాడు కదా. సో అది ఇబ్బంది అనుభవిస్తున్నాడు వాడు. బ్రదర్ చెప్తుంటే అర్థమైంది ఆ అమ్మాయి మనసు మారలేదు ఇంకా అని చెప్పి. ఇట్లా అనుభవిస్తారు. ఎట్లా అంటే ఇష్టం లేకుంటే దెంగిలాడుతాడు అమ్మాయి చంద్రకళారెడ్డితోని. ఎవడన్నా ఇప్పుడు ఒక పర్సన్కి ఇష్టం ఉంటేనే కదా బెడ్రూమ్కి అయినా వెళ్ళి సంసారం అయినా చేసేది, ఏదైనా ఇంట్లో ఉండేది. లైఫ్ లాంగ్ అనుభవిస్తాడు. ఆ అమ్మాయి లైఫ్ స్పాయిల్ చేసిండు చంద్రకళారెడ్డిది. స్పాయిల్ చేసి దాంట్లో హ్యాపీనెస్ వెతుక్కోవడానికి ట్రై చేసిండు వాడు. ఇట్లా ఇప్పుడే కదా లైఫ్ లాంగ్ అనుభవిస్తాడు ఆ టార్చర్. ఇంకేం కావాలి? పెళ్ళాంకి ఎలాగో ఇష్టం లేదు, చంద్రకళారెడ్డికి ఎలాగో ఇష్టం లేదు వాడు. ఇంకేం కావాలి చెప్పండి? నా టార్చర్ చేసిండు. నాకు కరెక్ట్ అయిన అమ్మాయి మంచిగా కరెక్ట్ అయిన అమ్మాయితో ఉంటే నేను మ్యారేజ్కి వెళ్ళిపోయేవాడిని కదండి లాస్ట్ ఇయర్. వాళ్ళ ఫ్రెండ్స్తో నన్ను చీటింగ్ చేసి రిమూవ్ చేసిండండి వాడు. ఇది ఇట్లాంటి పనులు చేసిండు. సో అది కరెక్టే. ఆ అమ్మాయి మనసు మారలేదని మా బ్రదర్తో మాట్లాడితే అర్థమవుతుంది. సో లైఫ్ లాంగ్ ఇది టార్చర్ ఫేస్ చేస్తాడు వాడు. ఇంత ఇబ్బంది పెట్టిండు అంత నమ్మకం నువ్వు కూడా ఫేస్ చేస్తావు. నువ్వు నన్ను ఎంత టార్చర్ చేసినావు కాబట్టి నాకు కరెక్ట్ అయిన అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళతో మ్యారేజ్కి హెల్ప్ అని చెప్పి నా మ్యారేజ్ జరగకుండా చేసిండు 1 year. చూడండి వాడు మంచిగా అందంగా ఉండే నన్ను మంచిగా మనసు చీటింగ్ చేసి ఇప్పుడు ఫ్రెండ్స్ లంజా కొడుకులకైనా సిగ్గు శరం ఉన్నాను కొంచెమైనా నాకు హెల్ప్ చేయకుండా
వాడికి డబ్బులకు అమ్ముడు పోయి వాడికి హెల్ప్ చేస్తున్నారు చూడండి. నా ఫ్రెండ్స్లో కొంతమంది ఉంటారు, కొంతమంది ఎదవాళ్ళు ఉంటారు డిప్లొమాలో, బీటెక్లో కొంతమంది ఎదవాళ్ళు. ఒకటి వాళ్ళు ఈరోజు హ్యాపీగా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, వాడికి అమ్ముడు పోయి నా లైఫ్ స్పాయిల్ చేయొచ్చు, కానీ కంపల్సరీ సఫర్ అవుతారు. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు మనం ఒక పర్సన్ని ఇబ్బంది పెట్టినప్పుడు మనం కూడా సఫర్ అవుతాం. అది ఇంకోటి ఏంటంటే లాస్ట్ ఆ చీటింగ్ చేసిన అంటున్నాడు వాళ్ళ ఫ్రెండ్ని, వాళ్ళ వైఫ్ని, వాళ్ళ వైఫ్ చదివకాల చీటింగ్ చేసిన బయోగ్రఫీలో చెప్పుకుంటాడు. ఆడ పిల్లాన్ని ఏమైనా దీని దెంగినా పోయి వాళ్ళ పిల్లని దగ్గర డబ్బులు తీసుకున్నా, ఆడ పిల్లని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడడానికి నేను ఒప్పుకోనన్నా. సో ఇక్కడ జరిగింది చీటింగ్ అని చెప్పాను ఎన్నో వీడియోస్లో కూడా. నేను చీటింగ్ జరిగింది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నా, చీటింగే జరిగింది నిజంగా, నాకు ఈ చీటింగ్ జరగలేదా చెప్పండి. అది అందరికీ తెలుసు, నా ఫ్రెండ్స్కి, తెలిసిన వాళ్ళకి, అందరికీ తెలుసు నాకు ఇట్లా చీటింగ్ చేసిండు, నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టిండు, బెటర్ అయిన ఆప్షన్స్ ఉన్నాయని చెప్పిరండి. ఇట్లా నాకు 20-30 ఆప్షన్స్ ఉన్నాయి, దాంట్లో బెటర్గా ఉన్నారు వాళ్ళ వైఫ్, వాళ్ళ ఫ్రెండ్స్ బుక్ బాగుంది, వాళ్ళ ఫ్రెండ్స్లో బెటర్గా ఉన్నారు, వాళ్ళతో మ్యారేజ్ అని చెప్పి చీటింగ్ చేసారు. అది ఒక పర్సన్ ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టచ్చు చెప్పండి. ఇంకా చీటింగ్ చేయడమే కాదు, ఆ ఫేగా ప్రచారం చేసుకుంటా, అలా వైఫ్ మనసు ఫేగా ప్రచారం చేసుకుంటే నన్ను ఇబ్బంది పెట్టడానికి ట్రై చేసిండు వాడు. చూడండి, నన్ను ఇబ్బంది పెట్టడానికి ట్రై చేసిండు, అది యూజ్ చేసుకోవడానికి ట్రై చేసిండు. నేను ఎట్లా భయపడి ఎవరిని పడతాలని మ్యారేజ్ చేసుకుంటాడు అని చెప్పి ఇలాంటి పనులు చేసిండు వాడు. ఇంత 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 లఫుట్గానే ఉన్నాడు వాడు సన్నీ రెడ్డి గారు. ఒకటి ఈరోజు హ్యాపీగా ఉండొచ్చు, సఫర్ అవుతాడు ఏదో రోజు కూడా వాడు. నా చీటింగ్, అబ్యూజ్, మ్యానిపులేషన్, అమ్మ బూతులు తిట్టడంలో తప్పేం లేదు. అది సన్నీ రెడ్డిని అమ్మ బూతులు తిట్టడం తప్పలేదు, నువ్వు చేసిన పనులు అట్లున్నాయి, కాబట్టి నేను తిట్టినా అనమాట. ఇప్పుడు ఒకటి ఇంతమంది ఉన్నారు, ఇన్ని రకాల కరెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారని చెప్పినప్పుడు లాస్ట్కి వచ్చేసరికి వరస్ట్గా ఉండే వాళ్ళు ఉన్నారు అని అంటే నేను సఫర్ అవ్వనా చెప్పండి. నేను సఫర్ అవ్వను. నేను అరే కొంచెమైనా మంచి బెటర్ అయిన అమ్మాయిలు రావాలి, ఈరోజు అన్నా కూడా కొంచెం లేట్గా అయినా కూడా మంచి అమ్మాయిలు రావాలి, మంచి అమ్మాయిలు వస్తారేమో అని నేను చాలా వెయిట్ చేసిన అనమాట. 1 year నుంచి కూడా ఎంత సఫర్ అయిన 3 సంవత్సరాల అమ్మాయి విషయంలో, అంతకంటే అలా హ్యాపీగా ఉండాలి, బెటర్ అమ్మాయి రావాలి ఆ అమ్మాయి ప్లేస్లో అని చెప్పి నేను 1 year నుంచి వెయిట్ చేసినాను. 1 year నుంచి వెయిట్ చేస్తే అమ్మాయి రాకుండా చేసిండు వేరే అమ్మాయిలు అండి. చూడండి, ఇట్లా సఫర్ అయినా నేను 1 year నుంచి కూడా నేను టార్చర్ ఫేస్ చేసిన. నా బెటర్ అమ్మాయిలు రాకుండా చేసిండు, బెటర్ అమ్మాయిలు ఉన్నారని చెప్పి చూసిండు. నాకు ఎవరైనా ఇప్పుడు వీడియోస్ ప్రైవేట్ చేసుకుంటా కరెక్టే, వీడియోస్ ప్రైవేట్ చేసుకున్నప్పుడు నాకు అన్యాయం జరిగింది ఎట్లా తెలుస్తుంది చెప్పండి. నేను అన్యాయం ఫేస్ చేసిన, నేను ఒకటి అలా వైఫ్ గురించి అని టాపిక్ కాదు. ఇప్పుడు నేను అన్యాయం, నాకు వేరే అమ్మాయి రాలేదు నా లైఫ్లో, మంచి అమ్మాయి వస్తుందేమో, ఆ అమ్మాయితో నేను హ్యాపీగా ఉండొచ్చు, నేను నా లైఫ్ హ్యాపీగా ఉంటుంది అని చాలా 1 year నుంచి చాలా వెయిట్ చేసిందండి. 1 year అంటే మామూలు విషయం కాదు కదా ఒక పర్సన్ లైఫ్లో. చెప్పండి, మనకి ఇట్లా ఎందుకు చెప్పాలి నాకు, బెటర్ అయిన అమ్మాయిలు ఉన్నారని చెప్పి ఎందుకు చెప్పాలో చెప్పండి. అది చెప్పొద్దు కదా, అట్లా బెటర్ అయిన అమ్మాయిలు ఉన్నారు అది ఇది అని చెప్పొద్దు కదా. చెప్పి అట్లా రిమూవ్ చేయడం కరెక్ట్ కాదు కదా. సో అట్లా రిమూవ్ చేసిండు. నాకు లవ్ మ్యారేజ్ అనుకున్నా, నేను లవ్ మ్యారేజ్ చేసుకోవాలని చాలా ఆశపడ్డా, లవ్ మ్యారేజ్ నుంచి జరగనివ్వలేదు. అది వాళ్ళ ఫ్రెండ్స్లో కూడా జరుగుతుందేమో అనుకున్నా, అట్లా కూడా జరగనివ్వలేదు. సో ఇట్లా 1 year నుంచి చీటింగు, అబ్యూజు, మ్యానిపులేషను, నన్ను మ్యారేజ్ జరగనివ్వకపోవడము. ఒకటి మా ఫ్లాట్ ఉన్నారైనా, నాకు తెలిసిన వాళ్ళైనా సఫర్ అవుతారు. మీకు కూడా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఏదో ఒకటి సఫర్ అవుతారు. మీరు కూడా చూస్తారు కదా, అరే మేము ఇంత సఫర్ అవుతున్నాం, ఆ రోజంతా మోసం చేసినాం వాడిని, మేము 1 year వాళ్ళ లైఫ్లో హ్యాపీనెస్ రాకుండా చేసినాం, మ్యారేజ్ జరగనీయకుండా చేసినాం, వాడికి హ్యాపీనెస్ క్రియేట్ అవ్వనీయకుండా చేసినాం, మేము మంచి అమ్మాయి రానియకుండా చేసినాము, బెటర్ అమ్మాయి అని చెప్పి. ఈరోజు కాదు, వాళ్ళు కూడా సఫర్ అవుతారు, నా ఫ్రెండ్స్ అయినా తెలిసిన వాళ్ళైనా. ఒకటి ఎందుకంటే ఇప్పుడు మనము సఫర్ అయినప్పుడు చీట్ చేసినప్పుడు, మోసం చేసినప్పుడు అదే విధంగా చీటింగ్ అనేది ఇది ఉంటుంది. దేవుడు అలా చూసుకుంటాడు. అదే విధంగా కూడా నన్ను ఇబ్బంది పెట్టి బెటర్ అని చెప్పి ఒకటి ఇప్పుడు ఇన్ఫామ్ చేసేది ఎంత వరస్ట్ ఆప్షన్స్ ఇన్ఫామ్ చేస్తున్నాడంట అండి. అవి నాకు తెలియదు, వరస్ట్ ఆప్షన్స్ బెటర్ ఆప్షన్స్ అని చెప్పి. నీకు ఇట్లా 5 ఇట్లా ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి అని చెప్పి ఇన్ఫామ్ చేస్తున్నాడు. ఒకటి వాడు ఏదైనా ఇన్ఫామ్ చేసుకోండి. సో వాడికి ఏమి చంద్రకారెడ్డి అందంగా ఉండే పూకు నాకుతాడు దాన్ని, నేను వరస్ట్గా ఉండే వాళ్ళని చేసుకుని వాళ్ళ పూకు నాకల్లా ఎట్లా కనబడుతున్నాను నీకు. నేను కొంచెమైనా మంచి అమ్మాయిని, బెటర్ అమ్మాయిని చూసుకుంటా, లేట్ అయినా కూడా బెటర్ అమ్మాయిని చూసుకొని మ్యారేజ్ చేసుకుంటా.
ఇట్లా నన్ను 1 ఇయర్ నుంచి టార్చర్ చేసిండు అండి. 1 ఇయర్ నుంచి మంచి వాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు అని చెప్పి నన్ను టార్చర్ చేయడము. చంద్రకళ రెడ్డి విషయంలో ఆ అమ్మాయితోనే హ్యాపీగా ఉండడము, ఆ అమ్మాయితోనే హ్యాపీగా ఒకటి లైఫ్ లాంగ్ టార్చర్ ఫేస్ చేస్తాడు. ఏముంది, ఇష్టం లేని పెళ్ళాము, ఇష్టం పెళ్ళాకేమో వీడంటే ఇష్టం లేదు. ఒకటి ఎందుకు ఎందుకు ఈరోజు ఇట్లా ఇలాంటివి చెప్తున్నా, వాడిని టార్చర్ చేసిండు కదా, వాడిని మోసం చేసిండు కదా, మంచి అమ్మాయి రాకుండా చేసిండు, బెటర్ అమ్మాయి రాకుండా చేసిండు. వాడు కూడా అదే ఫేస్ చేయాలి కదా, వాడు కూడా అట్లనే ఫేస్ చేస్తాడు, లైఫ్ లాంగ్ టార్చర్ ఫేస్ చేస్తాడు. ఇట్లా నా మనసు మారడానికి, నాకు ఇబ్బంది పెట్టడానికి నన్ను 1 ఇయర్ మ్యారేజ్ జరగకుండా చేయండి. చూడండి, ఆ లైఫ్లో హ్యాపీనెస్ అనేది లేదు. 1 ఇయర్ నుంచి నేను ఎంత టార్చర్ ఫేస్ చేసినా, ఎంత టార్చర్ ఫేస్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఫేస్ చేస్తారు ఏదో ఒక రోజు. నేను చెప్తే కంపల్సరీ అని ఈ రోజు వరకు ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవ్వరు కూడా చరిత్రలో బాగుపడలేదు ఈ రోజు కూడా. మీరు అంత ఇబ్బంది పెడతారా నన్ను? కరెక్ట్ అయిన ఆప్షన్స్ నేను ఇన్ఫామ్ చేస్తున్నా, వాడి డ్రామాలు ఆడతారా? మీరు కూడా చెప్తారా కదా, సఫర్ అవుతారు, మీరు కూడా కంపల్సరీగా సఫర్ అవుతారు. ఎంత టార్చర్ ఫేస్ చేసిందో ఆ టార్చర్ ఫేస్ చేస్తారా చేయదా చూడండి. మీరు కూడా టార్చర్ ఫేస్ చేసే రోజు మీరు కూడా వస్తుంది. మీరు ఇన్స్టాగ్రామ్ ప్లేసెస్ కూడా మిమ్మల్ని దేవుడు చూసుకుంటాడు, కంపల్సరీ చెప్తున్నా కదా. అది చూడండి, వాడికి అమ్ముడు పోయి నన్ను నాకు కరెక్ట్ అయిన ఆప్షన్స్ ఉన్నారని చెప్పి ఫస్ట్ వాళ్ళ నుంచి ఇన్ఫామ్ చేస్తారు. ఈ రోజు కాదు, మీరు సఫర్ అవుతారు, ఏదో ఒక రోజు మీరు కూడా సఫర్ అవుతారు. తెలిసిన వాళ్ళు అందరూ కూడా నేను ఎంత టార్చర్ చేసిరో, నేను ఎంత సఫర్ చేసిరో, ఇబ్బంది పెట్టిరో, వీడు కూడా సఫర్ అయ్యే రోజు దగ్గరలో ఉందన్నమాట. కంపల్సరీ సఫర్ అవుతాం. ఇట్లా చీటింగ్ చేసిరు, మ్యానిపులేషన్ చేసిరు అని ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి కదండి. నేను ఎక్స్ప్లెయిన్ చేసుకోకపోతే ఎట్లా చెప్పండి? నాకు మంచి అమ్మాయిలు ఉన్నారు, అది ఇన్ని రోజులు నా గురించి ఫేక్గా ప్రచారం చేస్తుంటే అవన్నీ నిజమేమో నేను అనుకుంటున్నా. కానీ అవన్నీ నిజాలు కాదు. ఇవన్నీ వాడి వైఫ్ మనసు మార్చడానికి ఎక్స్ప్లెయిన్. వాడు మనసు మార్చే టైంలో నేను చూడండి ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపినా, అవన్నీ వాడు అట్లా చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నాడేమో అని చెప్పి ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపినా చూడండి నేను. ఎవరైనా నాకు ఇట్లా ఇప్పుడు మా బ్రదర్ మొన్న చెప్తున్నాడు నాకు, మా బ్రదర్ నిన్న నైట్ చెప్తున్నాడు నాకు, అదంతా ఫేక్ అన్నా, వాడు మనసు మార్చడానికి ప్రచారం చేస్తుంటే ఏదన్నా ఉంటే ఈ పాటికి వచ్చేవాళ్ళు కదా ఎవరన్నా అని చెప్పి నైట్ నాకు కన్ఫర్మేషన్ చేస్తున్నాడు. ఏంది నిన్న నైట్ కన్ఫర్మేషన్ చేస్తుంటే నేను అనుకుంటున్నా, ఏంటిది ఇంత జరిగిందా, ఇదంతా ఫేకా, ఇదంతా వాళ్ళ వైఫ్ మనసు మార్చడానికి ట్రై చేసిండు నా గురించి. నేనేందని భయపడిపోతున్నా, ఏంటిది నేను ఎవరికి ఏమనుకున్నా, ఏం జరుగుతుంది, నన్ను ఇట్లా నేను సఫర్ అయిపోతున్నా నేను ఒక్కరిని ఇట్లా చేస్తే చూడండి. 1 ఇయర్ నుంచి చీటింగ్, అబ్యూజ్, మ్యానిపులేషన్, నాకు కరెక్ట్ అయిన అమ్మాయిలను రాకుండా చేసిండు. వాడేమో మంచిగా 1 ఇయర్ నుంచి దెంగులాడుతున్నాడు. మరి ఎవరైనా కూడా ఇప్పుడు అడగొచ్చు కదండి, 1 ఇయర్ నుంచి నువ్వు దెంగులాడినావు, మరి విజయ్ లైఫ్లో ఎందుకు కరెక్ట్ అయిన అమ్మాయి రానియకుండా చేసినావు? మొత్తం అందరితో కలిసి స్టేట్స్లో పెట్టించినావు వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి. మరి వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్లో నీకు వైఫ్ లాగా అందంగా ఉండే అమ్మాయితో మ్యారేజ్కి ఎందుకు? ఫ్రెండ్స్లో తెలియని వాళ్ళతో ఎందుకు వాళ్ళతో హెల్ప్ చేయడానికి ట్రై చేయలేదు? మరి అలా హెల్ప్ చేస్తే వాడు మూవ్ ఆన్ అవుతుండే కదా. మరి ఎందుకు మాతోనే అందరితో కలిసి చీటింగ్ చేసినావు? ఎందుకు? అది తప్పు కదా. నువ్వు అట్లా చేయడం అని ఎవరు కూడా అడగట్లేదండి. అది అట్లా అడగకుండా వాడు మంచిగా ఉన్న ఆప్షన్స్ ఇన్ఫామ్ చేసిండు, వరస్ట్గా ఉన్న ఆప్షన్స్ గురించి ఇన్ఫామ్ చేస్తున్నారండి నాకు. ఇట్లా చేయొచ్చా చెప్పండి ఒక పర్సన్ని? చీటింగ్, అబ్యూజ్, మ్యానిపులేషను, మంచి ఆప్షన్స్ ఉన్నాయి అది ఇది అని చెప్పి నన్ను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్టో చెప్పండి. ఒకటి నేను 3 సంవత్సరాలు సఫర్ అయినా అండి. చంద్రకళ రెడ్డి వల్ల చాలా టార్చర్ ఫేస్ చేసిన. అలా ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పి 1 ఇయర్ నుంచి టార్చర్ ఫేస్ చేసిన. సో ఆ అమ్మాయిలాగా బెటర్గా అందంగా ఉంటేనే మ్యారేజ్ ప్రొసీడ్ అవుతుంది. ఎందుకంటే బెటర్ రావాలి కదా, ఒక పర్సన్ మన లైఫ్లో నుంచి లూజ్ అయినప్పుడు ఆ అమ్మాయిలాగా బెటర్గా రావాలి, అప్పుడు లైఫ్ మనకు హ్యాపీగా ఉంటుంది. అదే నేను ఇంత టార్చర్ ఫేస్ చేసిన, ఇప్పుడు నా లైఫ్ హ్యాపీగా ఉంది అని అనుకోవాలన్నమాట. అంతే కదా. సో ఎవరితో పడితే వాళ్ళతో మ్యారేజ్ ప్రొసీడ్ అవ్వలేము కదండి. సో అలా ప్రొసీడ్ అవుతే ఎట్లా చెప్పండి? మంచి అమ్మాయి రావాలి, బెటర్ అమ్మాయి రావాలి, అప్పుడే లైఫ్ హ్యాపీగా ఉంటుంది అనమాట. సో కొంచెం లేట్ అయినా కూడా కొంచెం బెటర్ అయిన అమ్మాయితో మ్యారేజ్ ప్రొసీడ్ అవుతా. ఎందుకంటే నేను టార్చర్ ఫేస్ చేసిన, సఫర్ అయిన 1 ఇయర్ టార్చర్ ఫేస్ చేసిన. 1 ఇయర్ నార్మల్ టార్చర్ కాదు అది, 1 ఇయర్ అనేది. సో ఇది ఏంటంటే మా బ్రదర్ ఏంటంటే అంతా కన్ఫర్మ్ చేస్తున్నాడు. మా బ్రదర్ అదంతా ఫేక్ అన్నా, వాళ్ళ వైఫ్ మనసు మార్చడానికి నేను ఫేక్గా యూజ్ చేసుకున్నాడు, ఫేక్ అలిగేషన్లు చేస్తున్నాడు, ఫేక్గా ప్రచారం చేస్తున్నాడు. అంటే అరే ఏంటిది, ఇన్ని రోజులు జరిగింది ఇదా? ఇన్ని రోజులు నన్ను ఫేక్గా ప్రచారం చేసిరా అనుకున్నా. కానీ ఇంకోటి ఏంటంటే నేను వీడియోస్ ప్రైవేట్ చేసుకోవాలని అడిగిన, మరి ఎందుకు ఇట్లా అమ్మాయి అబ్బుతులు తిట్టినా
తప్పే ఉంది ఆలోచించిన. అరే ఏంటిది నేను చీటింగ్‌కి గురైనా, అబ్యూస్‌కి గురైనా, మ్యానిపులేషన్‌కి గురైనా అందరికి తెలియాలి కదా నాకు జరిగిన అన్యాయం 1 ఇయర్ నుంచి. సో, ఇదనమాట. ఆ అమ్మాయి ఏందంటే 1 ఇయర్ నుంచి మ్యారేజ్ నా దగ్గర ఫోన్ ఉందండి. నోకియా ఫోను. అనుమానిస్తా ఉంటాడు. ప్రతిరోజు కూడా అనుమానం అనమాట వాడికి. నాకు మెసేజ్‌లు వచ్చినా, స్పామ్ మెసేజ్‌లు వస్తే నైట్ మెసేజ్‌లు సెండ్ చేస్తాడు. ఆవిడ వరకు యూజ్ చేసుకొని. ఆయన నా ఫోన్‌కి అలారం పెట్టుకుంటా పొద్దున రన్నింగ్ చేయడానికి పొద్దున లేస్తామని ట్రై చేస్తా. కానీ నైట్ నిద్రపోతున్నా ఎక్కువ టైం. సో, నేను అట్లా నిద్ర లేవడానికి ట్రై చేస్తున్నాను, కుదరట్లేదు నాకు. సో, అలారం పెట్టుకుంటున్నా లేచి డైలీ కుదరట్లేదు నాకు. సో, డైలీ అలారం పెట్టుకుంటే డౌట్లు పడతాడు. ఇలాంటివి చేస్తున్నాడు. సో, ఇట్లా 1 ఇయర్ నుంచి జరుగుతుందనమాట నాకు. కరెక్ట్ అయిన ఆప్షన్స్ ఉన్నారు, మంచి ఆప్షన్స్ ఉన్నారు, బెటర్ అయిన వాళ్ళు ఉన్నారు. లైక్ మ్యారేజ్కి హెల్ప్ చేస్తా, అది ఇది నేను ఇట్లా నాకు అది ఇది అని చెప్పి నన్ను అందంగా ఉండే వాళ్ళు ఉన్నారు. నా ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్లో, నా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్లో వాళ్ళతో మ్యారేజ్ హెల్ప్ అని చెప్పి 1 ఇయర్ నుంచి నన్ను చీటింగ్ చేసిరండి. 1 ఇయర్ నుంచి. అది నార్మల్ చీటింగ్ కాదు అది. నేను ఎంతెంత సఫర్ అయ్యాను చెప్పండి. నేను ఎంతెంత ఇబ్బంది పడ్డా ఆ అమ్మాయి విషయంలో, అంతెంత మ్యానిపులేషన్ గురయ్యాను చెప్పండి. మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి వరస్ట్ ఆప్షన్స్ ఉన్నాయని చెప్పి ఇన్ఫామ్ చేస్తున్నాడు. అదే అప్పుడు వాళ్ళతోనే మంచి వాళ్ళు ఉన్నారని చెప్పాడు. వాళ్ళతో ఈరోజు నాకు తెలియదు అది వరస్ట్ ఆప్షన్సా కరెక్ట్ ఆప్షన్సా, ఆ అమ్మాయిలు బెటర్ ఉన్నారని చెప్పి ఈరోజు తెలియదు అనమాట. సో, అలా ఇన్ఫామ్ చేస్తుంటే ఎలా ఉంటుందో చెప్పండి. ఎంత సఫర్ అయినా 1 ఇయర్ ఎంత టార్చర్ ఫేస్ చేసినా ఒకటి ఈరోజు నా ఫ్రెండ్స్ లంజగొడుకులు లంజలు వీళ్ళందరూ నన్ను ఇంత ఇబ్బంది పెట్టినరా, మీరు కూడా అంతంత సఫర్ అవుతారు ఆ రోజు కంపల్సరీ. ఎందుకంటే ఒక పర్సన్ ఇట్లా చీటింగ్ చేయడం, అబ్యూజ్ చేయడం, మ్యానిపులేషన్ చేయడం, కరెక్ట్ అయిన అమ్మాయిని రాకుండా చేసారు. ఇంకొకటి అండి, 1 ఇయర్ నుంచి నా వర్క్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు. ఆ వర్క్లో ఇన్వాల్వ్ అవ్వకుంటే నాకు డబ్బులు వచ్చుంటాయండి. మంచి అమ్మాయి వస్తుండే కదా, నేను బెటర్ అమ్మాయిని చూసుకుంటుండే కదా, ఈ పాటికి మంచి అమ్మాయి వస్తుండే కదా. ఆ డబ్బులు రానియకుండా చేసిండు నన్ను డబ్బులు రానియకుండా చేసిండు. నా వర్క్లో గ్రో అవుదాం అనుకుంటే ఇట్లా ఇన్వెస్ట్మెంట్లతో నాకు బెటర్ అయిన అమ్మాయి అలా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్ రానియకుండా చేసిండు. నాకు కరెక్ట్ అయిన ఆప్షన్స్ ఉన్నాయని చెప్పి. ఇట్లా చీటింగ్ చేయడం కరెక్ట్ కాదు కదా. ఈరోజు కూడా ఇన్ఫామ్ చేస్తుంటాడు ఆ బెటర్ అయిన ఆప్షన్స్ ఉన్నాయి అది ఇది అని చెప్పి. వాళ్ళ ఫ్రెండ్స్లో ఎవరైతే వరస్ట్గా ఉంటారో ఆ వరస్ట్గా ఉండే వాళ్ళ గురించి ఇన్ఫామ్ చేస్తాడు నాకు. ఇలాంటి పనులు చేస్తున్నాడు వాడు 1 ఇయర్ నుంచి కూడా. ఒకటండి, నాకు 3 సంవత్సరాలు సఫర్ అయినా. నాకు తెలియదు ఆ ఆప్షన్స్ ఉన్నాయా లేదా. ఒకటి నేను ఎవరు హెల్ప్ అడగట్లేదు. వాడు ఆన్సర్ చేయలేడు వాడు, అందుకని నా దగ్గర రావట్లేదు వాడు. వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్ బెటర్గా ఉండే, మరి బెటర్గా ఉన్న వాళ్ళు ఎక్కడ ఉంటారని అడుగుతాను. మరి బెటర్గా ఉన్న వాళ్ళు ఏరి ఈ రోజుకి నా దగ్గర ఇప్పుడు 20-30 ఆప్షన్స్ ఉన్నాయని అన్నారు. ఏవి మరి అని అడుగుతాను అనమాట. నేను అడగట్లేదు హెల్ప్. 20-30 ఆప్షన్స్ ఉన్నాయన్నారు నాకు మ్యారేజ్కి. వాళ్ళందరూ ఎక్కడ ఈరోజు చెప్పండి. ఇదంతా చేసిండు, ఇదంతా తప్ప కదా. అలా వైఫ్ మార్చుకోవడానికి నాకు 200 సార్లు పెళ్ళిళ్ళు చేసిండు బ్యాక్గ్రౌండ్లో. నా గురించి ఫేక్గా ప్రచారం చేసిండు, గేలా ప్రచారం చేసిండు భరించిన, కొజ్జలా ప్రచారం చేసిండు భరించిన, ఎన్నో రకాలుగా ప్రచారం చేసిండు. చైల్డ్ అబ్యూజ్ అన్నాడు, చైల్డ్ పోర్న్ అన్నాడు, ఏదేదో చాలా ప్రచారం చేసిండు నా గురించి. లాస్ట్కి వచ్చేసరికి మా వదిలి అదంతా ఫేక్ అని ఇన్ఫామ్ చేసిండు. ఇన్ని భరించుకున్నాను నేను 1 ఇయర్ నుంచి. మరి ఇంత భరించుకున్నప్పుడు ఆ అమ్మాయి అందంగా ఉంది, ఆ అమ్మాయి అందంగా ఉండే అమ్మాయి ప్లేస్లో బెటర్గా రావాలి కదా నాకు. బెటర్ కోసం నేను ట్రై చేస్తున్నా. సో, అని అడిగితే ఎవరు అడిగినా, వాడైనా వాడు తొట్టిగా అయినా ఎవరు వచ్చినా ఇదే అడుగుతా. నేను ఇట్లా చీటింగ్ గురైనా, అబ్యూజ్కి గురైనా, మ్యానిపులేషన్ గురైనా, మరి ఇక్కడ మరి వాళ్ళు బెటర్ ఉన్న వాళ్ళు ఇక్కడ అని నేను ఇంత సఫర్ అయినా బెటర్ ఉన్న వాళ్ళు ఎక్కడ మరి అని అడుగుతా. ఎవరైనా వాడు వచ్చినవాడు. మరి ఇప్పుడు ఒకటి అమ్మాయి విషయం సఫర్ అయినా అండి, మంచి అమ్మాయి రావాలి కదా, బెటర్ అయిన అమ్మాయి రావాలి కదా. సఫర్ అయినప్పుడు బెటర్ అమ్మాయితో మ్యారేజ్ జరగాలి. బెటర్ అమ్మాయితో మ్యారేజ్ జరిగితే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఇంత ఆప్షన్స్ ఉన్నారని చెప్పి తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ అందరూ ఒకటి కంపల్సరీ నేను చెప్తున్నా కదా. నేను ఎంత ఏడిచిన్నో 1 ఇయర్ నుంచి ఎంత నిద్రలేని రాత్రులు గడిపినో, మీ జీవితాల్లో కూడా అలాంటి రోజులు వస్తాయి. నేను చెప్తున్నా, ఒక పర్సన్ ఇంతలా టార్చర్ చేయడము, ఇంతలా అబ్యూజ్ చేయడము, ఇంతలా మ్యానిపులేట్ చేయడము, ఇట్లా కరెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారని చెప్పి ఆ అమ్మాయిని రిమూవ్ చేసిర్రు, కరెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారని చెప్పి. సో, నేను ఎంత సఫర్ అయ్యానో మీరు కూడా అంత, మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా అంత సఫర్ అవుతారు. నా ఫ్రెండ్స్ అని తెలిసిన వాళ్ళు సఫర్ అవుతారు. చూడండి, అట్లా తప్పు కదండి. అట్లా ఇంకొక లైఫ్ స్పాయిల్ చేయడం కరెక్ట్గా. 1 ఇయర్ నుంచి మ్యారేజ్ జరగకుండా చేసిన లైఫ్ స్పాయిల్ చేసిరండి అందరూ కలిసి. చెప్పండి, అట్లా చేయడం తప్ప కదా చెప్పండి మీరే. అట్లా నా లైఫ్ని స్పాయిల్ చేసిరు అందరూ కలిసి. ఏడు కూడా ఏంటంటే
వాడి మ్యానిపులేషన్కి సర్చ్ లా వాడు కూడా నన్ను ఇబ్బంది పెట్టినప్పుడు వాడు కూడా నేను రోస్టింగ్ చేస్తుంటాను. వాడి హెల్ప్ తీసుకోవడానికి నేను ఏదో వాడి హెల్ప్ తీసుకున్నట్టు వాడు రోస్టింగ్ చేయడానికి ట్రై చేస్తుంటాను అనమాట. సో వాటి హెల్ప్ ఏ రోజు అలాంటి వాళ్ళు మొహం కూడా చూడొద్దండి ఏ రోజు కూడా. సంజయ్ రెడ్డి గాంధీ అలాంటి వాళ్ళ ఫేస్ కూడా చూడొద్దు. అలాంటి ఏదో వాళ్ళది. ఎందుకంటే నాకు వాడు మంచిగా దెంగులాడిండు 1 year నుంచి. వాడు ఆ పిల్ల విషయంలో మరి నా లైఫ్లో హ్యాపీనెస్ అనేది క్రియేట్ అవ్వలేదు. వాడికేమో మంచిగా హ్యాపీగా దెంగించుకున్నాడు, దెంగులాడిండు, దాన్ని దెంగిండు సత్యరెడ్డిని ఎంజాయ్ చేసిండు, హ్యాపీగా ఉన్నాడు వాడు. బట్ నా లైఫ్లో హ్యాపీనెస్ క్రియేట్ అవ్వకుండా చేసిండండి 1 year నుంచి కూడా. ఇట్లా ఇబ్బంది పెట్టిండు, అలాంటి పనులు చేసిండు అనమాట 1 year నుంచి కూడా. కరెక్ట్ అయిన అమ్మాయిని రాకుండా చేసిండు, కరెక్ట్ అయిన అమ్మాయి రాకుండా చేసిండు. బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి అని చెప్పి నాకు ఈ రోజు తెలియదు. ఈ రోజు కూడా అంటే ఆ వరస్ట్ ఆప్షన్స్ అయిపోయాను. కొంచెం అమ్మాయి నాకు చంద్రకారెడ్డి కంటే బెటర్ వస్తేనే నేను మూవ్ ఆన్ అవుతాను అనమాట. ఎందుకంటే తెలియాలి కదా 1 year నుంచి ఏం జరిగింది ఏంటి అందరికీ తెలియాలి. నేను ఎంతెంత అబ్యూస్ చేసిండు, ఎంతెంత మ్యానిపులేట్ చేసిండు నా ఫ్రెండ్స్తో, తెలిసిన వాళ్ళందరికీ. నా ఫ్రెండ్స్ అంటే ఎవరన్నా లవ్ని యూజ్ చేసుకొని పైకి రావడానికి ట్రై చేస్తారా అండి? ఆ లవ్ని యూజ్ చేసుకొని పైకి రావడానికి ట్రై చేసారు ఏదో పైకి రావడానికి ట్రై చేసారు వీళ్ళందరూ కూడా. ఎంతెంత ఇబ్బంది పెట్టిర్రో, ఎంతెంత ఏడ్చిన 1 year నుంచి నిద్రలేని రాత్రులు గడిపినా నేను. ఎంతెంత టార్చర్ ఫేస్ చేసిన అమ్మాయి విషయంలో వాళ్ళు కూడా అదే టార్చర్ ఫేస్ చేస్తారు. వాళ్ళు కూడా అదే ఇబ్బంది పెడతారు ఆ రోజు కూడా. కంపల్సరీ చెప్తున్నా అండి, నేను ఎంతెంత సఫర్ అయినా అని చెప్పి. సో ఈరోజు కాదు, కంపల్సరీ ఏదో రోజు కంపల్సరీ వాళ్ళు కూడా టార్చర్ ఫేస్ చేస్తారు వాళ్ళు కూడా. ఇప్పుడు అమ్మాయి నా లైఫ్ నుంచి రిమూవ్ అయిపోయింది. ఒకటి మర్చిపోయిన అమ్మాయిని కూడా. ఎందుకంటే ఆ అమ్మాయి 2 పిల్లల తల్లి అని ఇన్ఫామ్ చేస్తున్నాడు. 2 పిల్లల తల్లి, 1 పిల్లల తల్లి నాకు తెలియదు. అదంతా మ్యానిపులేషన్ ఈరోజు కూడా నాకు తెలియదు అమ్మ. సో ఒకటి వాడు ఎంత టార్చర్ ఫేస్ చేస్తున్నాడో వాడు కూడా అంతంతనే సఫర్ అవుతాడు. వాడి ఫ్యామిలీ కూడా అంతంత టార్చర్ ఫేస్ చేస్తుంది ఏదో ఒక రోజు. నేను ఎంతెంత టార్చర్ ఫేస్ చేసినో, ఎంతెంత నరకం అనుభవించినో వాడు కూడా అదే విధంగా అనుభవిస్తాడు. వాడి ఫ్యామిలీ మొత్తం అనుభవిస్తుంది. నన్ను ఎంతెంత ఇబ్బంది పెట్టాడో వాడి ఫ్యామిలీ కానీ నాకు తెలిసిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఇబ్బంది పడతారు, వాళ్ళు కూడా అనుభవిస్తారు. మా ఫ్లాట్ ఓనర్ది కూడా ఇది అది పిల్లలకు కూడా తాకుతుందండి. అది మామూలు అన్యాయం కాదు నాకు చేసింది, మామూలు సఫరింగ్ కాదు. 1 year నుంచి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ పిల్లల తరానికి కూడా తాకుతుంది. అది మామూలు విషయం కాదు అది. ఎందుకంటే 1 year నుంచి నేను నా లైఫ్లో హ్యాపీనెస్ అనేది క్రియేట్ అవ్వలేదు. మంచి అమ్మాయిలు రాకుండా చేశారు. మంచి అమ్మాయిలు ఉన్నారని చెప్పి, బెటర్ అయిన అమ్మాయిలు ఉన్నారని చెప్పి ఈరోజు వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. వాళ్ళు నన్ను మోసం చేసి వాళ్ళు పైకి రావచ్చు. అది కూడా ఇప్పుడు ఒక పర్సన్ని మోసం చేసి పైకి వస్తే అది ఏమైనా వాళ్ళు ఎప్పటికీ పైకి వస్తారా చెప్పండి? వాళ్ళు డౌన్ అవుతారు. ఈరోజు కాకుండా ఏదో రోజు డౌన్ అవుతారు. నా ఫ్రెండ్స్ అయినా తెలిసిన వాళ్ళు అయినా ఈరోజు కాకుండా ఏదో ఒక రోజు డౌన్ అవుతారు, అది కంపల్సరీ. సో అది కంపల్సరీ డౌన్ అవుతారు అనమాట. సో అలాంటి ఈరోజు కాకుండా కూడా సరే ఏమైనా ఇబ్బంది పెట్టవచ్చు, మ్యానిపులేట్ చేయొచ్చు, నాకు కరెక్ట్ అయిన అమ్మాయి ఉన్నారని చెప్పి మోసం చేయొచ్చు. మీకు ఇట్లా ఆప్షన్స్ ఉన్నాయని చెప్పి బెటర్ అయిన అమ్మాయి రాకుండా చేసిర్రు ఇట్లా. సో ఈరోజు కాకుండా ఏదో రోజు సఫర్ అవుతాను. 1 year నుంచి నేను ఎంత టార్చర్ ఫేస్ చేసినో నాకు తెలుసు. నేను నిద్రలేని రాత్రులు గడిపినా. నాకు సరే ఈ అమ్మాయి రిమూవ్ అయింది కదా, ఈ అమ్మాయి కంటే బెటర్ వస్తారు, ఫ్రెండ్స్లో అయినా మ్యారేజ్ జరుగుతుంది అని చెప్పి చాలా నేను ఆశపడ్డాను అనమాట. సరే ఇట్లా ఇన్ఫామ్ చేశారు కదా, ఏదో ఒక రోజు జరుగుతుందేమో వాళ్ళతో అని చెప్పి చాలా ఇది చేసిన. ఆ అమ్మాయి ప్రణీత ఆ అమ్మాయితో రిమూవ్ చేసిండు వాళ్ళందరినీ కూడా, ఆ అమ్మాయి ఉందని చెప్పి. అది నేను ఇట్లా ఇబ్బంది పడ్డా అనమాట 1 year నుంచి. ఇప్పుడైనా నాకు బెటర్గా రావాలి కదా. సో నేను మా బ్రదర్ ఏంటంటే ఇదంతా మా బ్రదర్ కన్ఫర్మ్ చేస్తున్నాను నైట్. అరే ఇదంతా ఫేకా, నా గురించి ఫేక్గా ప్రచారం చేసిరా ఇల్లు నా గురించి ఎన్ని రోజులు అని చెప్పి నేను అనుకున్నా. సో అదనమాట, ఇన్ని రోజులు నా గురించి ఫేక్గా ప్రచారం చేయడం, నన్ను ఇబ్బంది పెట్టడం, ఇదంతా జరిగింది వాళ్ళ వైఫ్ మనసు మార్చడానికి ఇదంతా చేసిరా అని ఇప్పుడు అర్థమవుతుంది నాకు. మరి నాకు జరిగింది అన్యాయమే కదా, వీడియోస్ ప్రైవేట్ చేసుకోవడం ఎందుకో? అన్యాయం జరిగింది నాకు, మరి వీడియోస్ ప్రైవేట్ ఎందుకు చేసుకోవాలి? నేను అన్యాయం జరిగింది, నేను టార్చర్ ఫేస్ చేసిన అన్యాయం ఫేస్ చేసిన కాబట్టి నాకు జరిగింది అన్యాయమైనప్పుడు నేను ఎందుకు వీడియోస్ ప్రైవేట్ చేసుకోవాలనిపించింది. చాలా వీడియోస్ ప్రైవేట్ చేసేసిన. సో ఎందుకు అని చెప్పి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను అనమాట. ఇట్లా 1 year నేను ఎంత ఇబ్బంది పడ్డా, ఎంత టార్చర్ ఫేస్ చేసిన, ఎంత సఫర్ అయినా అని చెప్పి. సో అది
సో వాడు వచ్చి రెడీ అని ఎంసీఎంఎస్సీ వాళ్ళు పనిచేస్తారు. అప్పటి మనుషులు మా అపార్ట్మెంట్లో ఉన్నారు. మా ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే వాడు ఆర్మీ ఆఫీసర్ అనమాట. నేను బయటికి వెళ్తుంటే అండి నన్ను ఫాలో అవుతుంటారు. వెహికల్స్ అమ్మాయి అప్పర్ క్యాస్ట్ అమ్మాయి రిమూవ్ చేయడానికి నన్ను ఇట్లా చేసిండండి వాడు. నేను ఎస్సీ క్యాస్ట్ అని చెప్పి అదే నేను అంత కులగజ్జి లంజా కొడుకున్నాడు వాడు. నేను వేరే అప్పర్ క్యాస్ట్ అయ్యి ఉంటే అండి నేను లాస్ట్ ఇయరే వాళ్ళ ఫ్రెండ్స్లో హెల్ప్ చేసేవాడు అనమాట. ఇట్లా నన్ను ఇబ్బంది పెట్టిండు 1 year నుంచి. ఎట్లుంటుంది చెప్పండి, కరెక్ట్ అమ్మాయి రాకుండా చేస్తుంటే ఎట్లుంటుంది చెప్పండి. ఇట్లా నన్ను ఇంత సఫర్ చేసిర్రో దేవుడు కంపల్సరీ అంతంత సఫరింగ్ చేస్తాడు, అంతంత టార్చర్ ఫేస్ చేస్తాడు. వాళ్ళు కూడా అంతంత ఇబ్బంది పడతారు. ఏదో ఒక రోజు కూడా వాళ్ళ ఫ్యామిలీ కూడా సఫర్ అవుతారు అండి. అది పిల్లలు తరాన్ని దాగుతుంది. నేను ఎంతంత ఇబ్బంది పెట్టింటో 1 year నుంచి అండి బెటర్ అయిన అమ్మాయిలు ఉన్నారని చెప్పి నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేసాడు వాడు. ఇట్లా వాళ్ళ వైఫ్ విషయంలో హెల్ప్ చేస్తే ఇప్పుడు ఒకటి నాకు హెల్ప్ అనేది స్ట్రైట్గా అడిగాడు, ఇట్లా హెల్ప్ అని చెప్పి. వాళ్ళ వైఫ్ అప్పర్ క్యాస్ట్ అమ్మాయిలు ఉన్నారని చెప్పి ఫ్రెండ్స్ అని చెప్పి వాళ్ళు బెటర్గా ఉన్నారని చెప్పండి వాళ్ళు రిమూవ్ చేసిండండి వాడు. నేను ఎస్సీ క్యాస్ట్ అని చెప్పి, నేను లో క్యాస్ట్ అని చెప్పి ఇంత వరస్ట్ క్యారెక్టర్ ఉంటుందా చెప్పండి. ఎవరి దగ్గరన్నా ఇంత చీప్గా బిహేవ్ చేస్తారో చెప్పండి. అలాంటి మొహం చూస్తాం అసలు రెడ్డి గాంధీ వాడితో మాట్లాడారంట. అలాంటి వాళ్ళ మొహం కూడా చూడొద్దండి. అలాంటి వాళ్ళ పొద్దున్న లేచి అలాంటి వాళ్ళ మొహం కూడా చూడొద్దు తెలుసా. అంత వరస్ట్ ఫెలోస్ది వరస్ట్ క్యారెక్టర్ ఉండే వాళ్ళది. ఇంత చీటింగ్కి గురైనాయి 1 year నుంచి కూడా. ఇంకా మా బ్రదర్ నైట్ కన్ఫర్మ్ చేస్తున్నాడు, అన్న అవన్నీ ఫేక్ అన్నా, అదంతా నిజమైతే ఈ వరకు వచ్చేవాళ్ళు కదా, అదంతా ఫేక్, నువ్వు ఎట్లా నమ్ముతున్నావు స్టేటస్లో అవన్నీ చూసి నేను ఎందుకు సఫర్ అవుతున్నావు అని మా బ్రదర్ అంటున్నాను. నేను నైట్ నా బ్రదర్ అంటుంటే నేనేంటంటే సరే వాళ్ళ వైఫ్ మనసు మాట నాకు మారిపోతుందేమో అందుకనే సైలెంట్గా ఉన్నారా, నేను ఏమైనా ప్రచారం చేసుకొని అన్నాను. మరి చీటింగ్ జరిగింది అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి కదా వీడియోస్లో, నాకు ఇట్లా చీటింగ్ చేసిర్రు, నాకు ఇట్లా అబ్యూస్ చేసిర్రు, మ్యాన్పేట్ చేసిర్రు అని చెప్పి. సో అదే అనమాట. నేను నిద్రలేని రాత్రి కడుపునా తెలుసా అండి 2 వారాల నుంచి కూడా. మరి ఇదంతా నాకు ముందే ఫేక్ అని చెప్పి మా బ్రదర్తో నేను తెలిసిన వాళ్ళతో ఇన్ఫామ్ చేయొచ్చు కదా. నా ఫ్రెండ్ తేజ కూడా చెప్పి ఇట్లా చైల్డ్ అబ్యూస్ అని ఏదో ప్రచారం చేస్తున్నాడు అంటే నా ఫ్రెండ్ కూడా అన్నాడు. నా ఫ్రెండ్ అంతకుముందే అన్నాడు అదంతా ఫేక్ ఉండొచ్చురా, ఇంకోటి నువ్వు డైరెక్ట్గా రాలేదు కదా, అప్పుడు డైరెక్ట్ వచ్చినప్పుడు చూసుకుందామరా అన్నాడు. నాకు అప్పుడు తెలుస్తుంది ఇదంతా. ఇప్పుడు మా బ్రదర్ నైట్ కన్ఫర్మ్ చేస్తే నాకు అర్థమైంది ఇదంతా ఫేక్ అని చెప్పి. ఇదంతా నిజం కాదు, ఫేక్ అని చెప్పి నాకు తెలుసుకుంటున్నాను అనమాట. ఇది 1 year నుంచి సఫర్ అయినా అండి. ఇట్లా కరెక్ట్ అయిన అమ్మాయిలు ఉన్నారని రిమూవ్ చేసిండు, వాళ్ళ ఫ్రెండ్స్ రిమూవ్ చేసిండు. ఒకటి సరే ఈరోజు నన్ను ఇబ్బంది పెట్టి ఉండొచ్చు, టార్చర్ ఫేస్ చేయి ఉండొచ్చు. మనం ఎవరి హెల్ప్ అడగట్లేదు, ఎవరి హెల్ప్ కోసం వెయిట్ చేయట్లేదు. కొంచెం లేట్ అయినా ఓన్గా మ్యారేజ్ ప్రొసీడ్ అవుతాం. అది నాకు కరెక్ట్ అయిన ఆప్షన్స్ ఉన్నాయన్నారు. అది ఎవరో వాడొచ్చిన వాళ్ళ తోటి గ్యాంగ్ వచ్చినా ఇదే చెప్తా, ఇట్లా జరిగింది. మరి బెటర్ అయిన ఆప్షన్స్ బెటర్ అయిన అమ్మాయిలు ఎక్కడ ఉన్నారని చెప్పి అడుగుతాయి ఎవరు వచ్చినా కూడా. సో అదనమాట. సో ఒకటి అనిపిస్తుంది, ఒక విషయంలో చాలా సఫర్ అయిన విషయం ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసిన. నన్ను 1 year నుంచి జరిగిన దానికి అమ్మ బుద్ధి తిట్టిన, దాంట్లో తప్పు లేదు. ఎవడైనా నా పొజిషన్లో ఎవరైనా తిడతాడు. సో బెటర్ అయిన అమ్మాయితోనే మ్యారేజ్ ప్రొసీడ్ అవుతా అండి. అప్పటి వరకు నేను సింగిల్గా ఉంటాను. ఇంకొకటి మనం కొంచెం కష్టపడి పైకి రావాలనుకుంటా, వాడిలాగా మోసం చేసి ఇంకొకరి లైఫ్ మీద పైకి వచ్చే క్యారెక్టర్ కాదన్నది. నేను ఎప్పుడు హెల్ప్ అడిగిందంటే ఒకరు హెల్ప్ చేస్తా అన్నప్పుడు నేను లాస్ట్ ఇయర్ అండి వాళ్ళ వైఫ్ కానీ బెటర్గా ఉన్నారు కదా, వాళ్ళతో హెల్ప్ చేస్తా అని చెప్పినప్పుడు అండి ఇన్ఫార్మ్ చేసినప్పుడు అరే పొగరు ఉంది వీడికి అయినా కూడా రెస్పాండ్ అవ్వట్లేదు అంటుంటే నేను రెస్పాండ్ అయినా అండి హెల్ప్కి. 1 month ఆలోచించిన తర్వాత రెస్పాండ్ అయినా. అది ఈరోజు నేను సఫర్ అయ్యి ఉండొచ్చు, ఏదో వాళ్ళు కూడా సఫర్ అవుతారు. సో అది ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే నేను ఒకటి ఏదైనా ఫేక్ ప్రచారం చేసుకోండి. నాకు తెలిసింది ఏంటంటే ఆ ఫేక్ ప్రచారం మెయిల్ చేసేది అలా వైఫ్ మనసు మార్చడానికి చేస్తున్నాడు అనుకున్నా. మా బ్రదర్ కూడా కన్ఫర్మ్ చేసి నేను నైట్. సో ఏదైనా ప్రచారం చేసుకొని పిల్ల మనసు మార్చడానికి నేను ఏం పట్టించుకోను, నా వర్క్లో నేను బిజీగా ఉంటాను. సో నా అమ్మాయి విషయంలో సఫర్ అయినా 3 నెలలు అవుతుందా 4 నెలలు అవుతుందా వాడికి ఎందుకు. ఇప్పుడు వాడు వైఫ్ మనసు మార్చడానికి వాడు 1 year టైం తీసుకుంటాడు. సో నాకు టైం పడుతుంది. 3 నెలలు అవుతుందా 5 నెలలు అవుతుంది తెలియదు. బెటర్ అమ్మాయి రావాలంటే చాలా టైం పడుతుంది. మంచి అమ్మాయిని వెతుక్కొని చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎందుకంటే సఫర్ అయినా కాబట్టి అమ్మాయి కంటే బెటర్గా ఉన్న అమ్మాయి చేసుకోవాలి. సో బెటర్ అయిన అమ్మాయి కోసం నేను చూస్తున్నాను అనమాట. సో బెటర్గా ఉంటేనే మూవ్ ఆన్ అవుతా. అప్పటి వరకు నేను సింగిల్గా ఉంటాను.